మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజైన కార్తీక అమావాస్య లోపైన జిల్లేడు ఆకుతో ఇలా చేయండి చాలు, మీరు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజును కూడా ఎంతో పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ఇంత పవిత్రంగా భావించే కార్తీక మాసం ముగిసిపోయే టైం వచ్చేసింది. కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఆ కార్తీక అమావాస్య రోజున జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించటంతో పాటుగా భూములు స్థలాలు అనేవి కొంటూనే ఉంటారు. ఇది అక్షర సత్యం. ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది జిల్లేడు ఆకే కదా, జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది, వీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అలా అనుకునే విషయం మాత్రం కాదు. మీరు నమ్మి ఈ జిల్లేడు ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వల్ల, అంటే వనభోజనం చేయటం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారికి ధనానికి అనేది దిగులు ఉండదు. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా ఉసిరి దీపం పెట్టని వారు, వన భోజనాలకు వెళ్ళని వారు కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఉసిరి దీపం పెట్టండి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయండి. అలా చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ధనానికి లోటు అనేదే ఉండదు. అలాగే కార్తీక స్నానం ఒక్కసారి కూడా చేయని వారు ఈ కార్తీక అమావాస్య ఒక్కరోజు కార్తీక స్నానం చేయండి. అంటే ఉదయాన్నే కుదిరితే నదికి వెళ్ళి స్నానం చేయండి. కుదరకపోతే 3 సార్లు గంగా 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 అని స్మరించుకుంటూ ఇంటి వద్దే స్నానం చేయండి. ఇలా ఈ కార్తీక అమావాస్య ఒక్కరోజు అయినా సరే కార్తీక స్నానం చేస్తే కార్తీక మాసమంతా స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇక అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, భూములు స్థలాలు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనిషి జీవితంలో సొంత ఇల్లు లేదా సొంత భూమి ఉండాలనే కోరిక చాలా సహజమైనది మరియు చాలా ముఖ్యమైనది కూడాను. ఇది కేవలం ఒక భౌతిక అవసరం మాత్రమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక భద్రతకు సంబంధించిన విషయం. ఒక వ్యక్తి తన జీవితంలో స్థిరపడ్డాడు అనడానికి ఒక ముఖ్యమైన గుర్తు సొంత గూడును ఏర్పాటు చేసుకోవటమే. మన పూర్వీకుల కాలం నుండి కూడా భూమిని, ఇంటిని ఒక ఆస్తిగా కంటే ఒక గౌరవంగా, ఒక బాధ్యతగా చూసేవారు. ఎందుకంటే ఒక ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం కాదు. అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను పెంచే ఒక పవిత్రమైన ప్రదేశం. మన జీవితంలోని సంతోషకరమైన క్షణాలకు, బాధలకు అన్నిటికీ ఆ ఇల్లే సాక్ష్యంగా నిలుస్తుంది. కుటుంబం అనే వ్యవస్థకు ఇల్లే పునాది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యేది, వారి బాల్యపు జ్ఞాపకాలను పదిలపరుచుకునేది ఆ ఇంట్లోనే. అందుకే ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించాలని తపన పడుతూ ఉంటారు. భూమిని తల్లిగా భావించటం మన సాంప్రదాయం. భూదేవి అని మనం గౌరవంగా పిలుచుకుంటాం. అలాంటి భూమిపై మనకంటూ కొంత హక్కు ఉండటం అంటే మన మూలాలతో మనం సంబంధం కలిగి ఉండటమే. మనకంటూ ఒక స్థలం ఉన్నప్పుడు అది మనకు ఒక గుర్తింపుని ఇస్తుంది, సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సొంత ఇంటిలో ఉండే స్వేచ్ఛ, ప్రశాంతత అద్దె ఇంట్లో దొరకదు.
మనకు నచ్చిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకోవటం, మన అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకోవటం వంటివన్నీ సొంత ఇంటిలోనే సాధ్యమవుతూ ఉంటాయి. అంతేకాకుండా భూమి లేదా స్థలం అనేది ఒక అద్భుతమైన పెట్టుబడి. దాని విలువ కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది, తప్ప తగ్గదు. ఈరోజు మనం కొన్న చిన్న స్థలం భవిష్యత్తులో మన పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు లేదా మన వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆదుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సంపాదించిన దానిలో కొంతైనా భూమి మీద పెట్టు అని. అయితే చాలామందికి భూములు, స్థలాలు కొనాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా డబ్బు చేతికి అందకపోవటం, వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం లేదా సరైన స్థలం దొరక్కపోవటం వంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దీనికి కారణం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనల్ని వెంటాడే ప్రతికూల శక్తుల ప్రభావం కావచ్చు. ఇలాంటి అడ్డంకులను అధిగమించడానికి మన పూర్వీకులు, ఋషులు ఎన్నో శక్తివంతమైన, సులభమైన పరిహారాలను మనకు అందించారు. అలాంటి వాటిల్లో అత్యంత ప్రభావవంతమైనది ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో చేసే పరిహారం. ఈ చిన్న జిల్లేడు ఆకు పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరిస్తే భూములు, స్థలాలు కొనాలనే మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి కావలసిన ధనం వాటంతటా అదే సమకూరుతుంది. ఈ పరిహారాన్ని కార్తీక అమావాస్య లోపు చేయవచ్చు, కార్తీక అమావాస్య రోజు కూడా చేయవచ్చు. దీనికి కావలసినవి చాలా సులభంగా దొరికేవే. ముందుగా మీరు ఒక జిల్లేడు ఆకును సంపాదించాలి. సాధ్యమైనంత వరకు జిల్లేడు ఆకు చెట్టు నుండి ఆకును సేకరించండి, ప్రయత్నించండి. దానికే శక్తి ఎక్కువ. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు ఆకును కూడా వాడవచ్చు. ఆకును చెట్టు నుండి తెంపేటప్పుడు ఆ వృక్షానికి మనస్సులో నమస్కరించండి. ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి మీ నుండి ఒక ఆకును స్వీకరిస్తూ ఉన్నాను. నన్ను క్షమించు, నా కోరిక నెరవేరేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి ఆకును చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిరక్కుండా, నలక్కుండా తెంపండి. ఆకు పుచ్చులు లేకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటిలో సున్నితంగా కడిగి ఒక మెత్తని గుడ్డతో తుడిచి శుభ్రంగా ఆరనివ్వండి. ఆ తర్వాత ఈ ఆకును ఒక పళ్ళెంలో పెట్టండి. ఈ పళ్ళెమును మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడి పటాల ముందు పెట్టండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వేలును వాడి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ తీసుకొని ఆ జిల్లేడు ఆకు మీద 5 చోట్ల బొట్టుగా పెట్టాలి. మన పూజలలో పసుపు, కుంకుమలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. అవి లేకుండా ఏ శుభకార్యం జరగదు. పసుపు లక్ష్మీప్రదమైనది, ఆరోగ్యాన్ని, శుభాన్ని ఇస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నం. ఈ రెండూ కలిస్తే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. మరి 5 బొట్లు ఎందుకు పెట్టాలి? మన ఈ ప్రపంచం పంచభూతాలతో, అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే 5 శక్తులతో నడుస్తుంది. మనం 5 బొట్లు పెట్టడం ద్వారా ఈ 5 శక్తులను పూజిస్తున్నామని, అవి మనకు అనుకూలంగా మారి మనం చేసే పనికి సహాయం చేయాలని కోరుకుంటున్నామని అర్థం. కనుక 5 బొట్లు పెట్టండి. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఎందుకంటే బెల్లం అంటే భూదేవికి ఎంతో ఇష్టం. బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. బెల్లం తీపికి గుర్తు. మన జీవితంలో కష్టాలు అనే చేదు తొలగిపోయి సంతోషం అనే తీపి నిండాలని, మనం కొనబోయే భూమి లేదా ఇల్లు మనకు అన్ని విధాలా కలిసి రావాలని కోరుకోవడానికి మనం బెల్లాన్ని వాడుతూ ఉన్నాం. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా బెల్లంతో చేసిన పదార్థాలనే పెడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడికి తీపి ఇష్టం. మనం పెట్టే ఈ బెల్లం మన కోరికను దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళే ఒక సాధనం లాంటిది. ఇప్పుడు ఆ బెల్లం ముక్క మీద మళ్ళీ చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఇలా చేయటం వల్ల ఆ పరిహారానికి లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఆ తర్వాత దాని మీద ఒక చెంచా ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి వేయండి. నెయ్యి చాలా పవిత్రమైనది. మనం ఇంట్లో దీపం వెలిగించినా, యజ్ఞాలు చేసినా నెయ్యిని వాడతాం. అగ్నిదేవుడికి నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యితో వెలిగించిన దీపం ద్వారా మనం చేసే ప్రార్థనలు నేరుగా దేవుడి దగ్గరకు వెళ్తాయని నమ్ముతూ ఉంటారు. నెయ్యి మనసులోని చెడు ఆలోచనలను, భయాలను పోగొట్టి ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనకు మోక్షానికి దారి చూపే శక్తి కూడా నెయ్యికి ఉంది. కాబట్టి నెయ్యి వేసి చివరిగా 1 స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు అనే పేరులోనే ధనం ఉంది కదా.
ధనియాలకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధనియాలకు మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉంటాయి. లక్ష్మీ పూజలో ధనియాలను వాడితే డబ్బుకు లోటు ఉండదని, ఆర్థికంగా నిలదొక్కుంటారని పండితులు చెప్తూ ఉంటారు. అందుకే మనం ఈ పరిహారం చివర్లో 1 చెంచా ధనియాలను ఆ నెయ్యి మీద వేయాలి. జిల్లేడు ఆకు మీద పసుపు, కుంకుమ, బొట్లు, బెల్లం ముక్క, దాని మీద మళ్ళీ పసుపు, కుంకుమ, నెయ్యి, ధనియాలు ఇలా అన్నీ పెట్టాం కదా. ఇప్పుడు మీరు ఆ పల్లె ముందు ప్రశాంతంగా కూర్చోండి. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా, శ్రద్ధగా దేవుడికి చెప్పుకోండి. ఓ భగవంతుడా, నేను భూమి కొనాలనుకుంటున్నాను లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా ఈ కోరిక నెరవేరేలాగా చూడు తండ్రి. దానికి కావలసిన డబ్బును ఏదో ఒక రూపంలో నాకు అందేలాగా చెయ్యి. నా సొంత ఇంటి కలను నిజం చెయ్యి అని మనస్ఫూర్తిగా, పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ పళ్ళెమును అక్కడే దేవుడి ముందు 1 రోజంతా, అంటే 24 గంటలు కదపకుండా ఉంచండి. పరిహారాన్ని ఏ సమయంలో అయినా, అంటే ఉదయం 12 నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడే చేయాలని రూలేమీ లేదు. ఇలా జిల్లేడు ఆకు ప్లేట్ను పూజ గదిలో పెట్టి 24 గంటల పాటు వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన తర్వాత ఆ పళ్ళెంలోని జిల్లేడు ఆకును, దాని మీద ఉన్న బెల్లం, నెయ్యి, ధనియాలు అన్నిటినీ కలిపి జాగ్రత్తగా తీయండి. వాటిని ఒక కవర్లో వేసి మూటలాగా కట్టేసి పారే నీటిలో, అంటే కాలువ, నది వంటి వాటిల్లో వదిలివేయండి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ కాలు పెట్టిన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అంతే, పరిహారం పూర్తయినట్లే. ఈ పరిహారం చూడడానికి చాలా తేలికగా అనిపించవచ్చు. ఇంత చిన్న పని చేస్తే కోరికలు తీరిపోతాయా అని అనుమానం కూడా రావచ్చు. కానీ నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమే. ఇందులో మనం వాడిన ప్రతి వస్తువుకు దానిపైన శక్తి ఉంది. విఘ్నాలను తొలగించే జిల్లేడు ఆకు, ఐశ్వర్యాన్ని ఇచ్చే పసుపు, కుంకుమ, జీవితాన్ని తీయగా మార్చే బెల్లం, మన కోరికను దేవుడికి చేర్చే నెయ్యి, డబ్బును ఆకర్షించే ధనియాలు ఇవన్నీ కలిశాయి. దానికి తోడు మనం ఈ పరిహారాన్ని అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని ఫలితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే, మీ జాతకంలో భూమి కొనడానికి అడ్డుగా ఉన్న గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి శాంతిస్తాయి. మిమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా ఆపుతున్న నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది పోతుంది. డబ్బు మీకు ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. మీరు ఊహించని విధంగా ధన సహాయం అందవచ్చు, లేదా తక్కువ ధరకే మంచి స్థలం దొరకవచ్చు, లేదా ఆగిపోయిన రియల్ ఎస్టేట్ పనులు మళ్ళీ ముందుకు సాగవచ్చు. ఏదో ఒక విధంగా మీ సొంత ఇంటి కల, భూములు, ఫ్లాట్లు కొనాలని మీ ఆశయం నెరవేరడానికి దారి ఏర్పడుతుంది. మీరు చేయాల్సిందల్లా పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ పరిహారాన్ని చేయటం. గుర్తుంచుకోండి, ఈ పరిహారం యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన శాస్త్రం. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువులోనూ ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఆచరించినప్పుడు అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం అవుతాయి. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు అలాంటిదే. జిల్లేడు చెట్టును సాధారణంగా ఎవరూ పెంచరు, అది దానంతటా అదే పెరుగుతుంది. కానీ దానిలో ఉన్న ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక శక్తులు అపారమైనవి. శివుడికి జిల్లేడు పూలంటే చాలా ఇష్టం. రథ సప్తమి నాడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. అంతటి మహిమగల జిల్లేడు ఆకును వాడటం వల్ల మనకు తెలియకుండా మనల్ని ఆవహించి ఉన్న ప్రతికూల శక్తులు, కనుదృష్టి, దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు మన మనసులో ఎటువంటి సంశయాలు ఉండకూడదు. ఇది పని చేస్తుందా లేదా అనే అనుమానంతో చేస్తే ఫలితం రాదు. నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, దేవుడు నా ప్రార్థనను వింటాడు అనే పూర్తి విశ్వాసంతో చేయాలి. మన సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే పరిహారం అంత వేగంగా పనిచేస్తుంది. మీరు భూమి కొనాలని లేదా ఇల్లు కట్టుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ కోరిక న్యాయమైనది, ధర్మబద్ధమైనది. అటువంటి కోరికను నెరవేర్చడానికి ఈ విశ్వంలోని శక్తులన్నీ సహాయం చేస్తాయి. ఈ పరిహారం ఆ శక్తులను మేల్గొల్పి మీకు అనుకూలంగా మార్చే ఒక ప్రక్రియ మాత్రమే. చాలామంది జీవితాంతం కష్టపడిన సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేరు. డబ్బులు చేతికి వచ్చినట్టే వచ్చి ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటాయి. మంచి స్థలం కళ్ళ ముందు కనిపించినా బేరం కుదరకపోవచ్చు. అన్నీ కుదిరి రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళాక ఆగిపోవచ్చు.
ఇవన్నీ జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల లేదా మనకు తెలియని ప్రతిబంధకాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ సులువైన పరిహారం ఆ ప్రతిబంధకాలన్నిటినీ తొలగించి మీకు భూయోగాన్ని కలిగిస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులను మీరే గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. బంధువులు లేదా స్నేహితుల రూపంలో కూడా ఆర్థిక సహాయం అందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యము వస్తాయి. నేను నా కలను సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావివ్వకుండా ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించండి. మీ సొంత ఇంటి కలను, భూములు కొనుగోలు చేయాలనే మీ ఆశయాన్ని నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళినా, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6 లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకుని వెళ్ళి రామ చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ కార్తీక అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 వత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది.
ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో, పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున, కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.